నమస్కారం అండి. నా పేరు కవిత. మాదైతే తిరుపతి అండి. తిరుమల తిరుపతి దేవస్థానం అందరికీ తెలిసే ఉంటుంది. మాదైతే తిరుపతి జిల్లా. తిరుపతిలోనే మేము ఉంటాము. ఆ భద్రాచల రామయ్య వారి అక్షింతలు అయితే మన ఇంటికి చేరుకున్నాయండి. ఇంతకుముందు మనము కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొన్నాం కదా. ఇప్పుడు మళ్ళీ రామయ్య వారి కళ్యాణం అయ్యింది. కళ్యాణం తరువాత మన ఇంటికైతే మళ్ళీ అక్షింతలు అయితే వచ్చినాయండి. ఇంతటి మహోన్నత కార్యక్రమంలో నన్ను ఒక భాగస్వామిని చేసినందుకు తిరుపతి రామదాసు అన్నయ్యకి, వదినమ్మ గారికి చాలా అంటే చాలా ధన్యవాదాలు. అన్నయ్య, వదినమ్మ. ఈ రామయ్య ఇంతకుముందు ఫ్రైడేనే వచ్చారనుకుంటా. రామయ్య వారి ఒడ్లు మనకి ఫ్రైడే వచ్చాయి వలవడానికి. అదేంటో మరి అలా కలిసి వచ్చింది. ఈసారి కూడా మనకి ఈసారి అంటే అక్షయ తృతీయ రోజు అయితే మన ఇంటికి వచ్చేసినాయండి. చూస్తున్నారా? ఇంతటి మహోన్నత కార్యక్రమంలో నన్ను ఒక భాగస్వామిని చేసినందుకు వదినమ్మ గారికి, అన్నయ్య గారికి చాలా అంటే చాలా రుణపడి ఉన్నాను. అన్నయ్య, వదినమ్మ. ఇదిగోండి చూసారా, స్వామివారి తలంబ్రాలు వచ్చినాయి మన ఇంటికైతే. జై శ్రీరామ్ అండి, జై శ్రీరామ్. ఇంత అసలు రామయ్యే మా ఇంటికి వచ్చినంత హ్యాపీగా ఉంది నాకైతే మాత్రానికి. చెప్పలేనండి, మాటల్లో చెప్పలేను. అంత సంతోషంగా ఉంది. ఇంతటి సంతోషానికి కారణమైనటువంటి రామదాసు అన్నయ్యకి, వదినమ్మకి చాలా థ్యాంక్స్. అన్నయ్య, వదినమ్మ ఇద్దరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య.